మా ఊర్లో సంగారెడ్డిలో ఒక వ్యక్తి ఉన్నాడు. నేను ఎన్ని మంచి పనులు చేయను, ఇక ఊరందరికి నచ్చుతుంది, మనకు నచ్చదు. ఇక నేను నా ముందు అట్లే మొరుతాడు పోతాడు. రెండోసారి నా భార్య పోతే నా భార్య ముందు అట్లనే తిడతాడు, అట్లనే ఒరుతుంటాడు వాడు. నా కొడుకు పోతే అట్లనే ఒరుతాడు. మా లీడ్ ఎవ్వరు పోయినా వాడు ఒక ఏడాది నుంచి అట్లనే సతాయిస్తున్నాడు. అరే లేదురా పని అయిపోయిందంటే ఊరంతా అయిపోయింది కదా అని ఊరోళ్ళు కూడా చెప్తున్నారు ఆయనకి. ఎవరికి? ఒక పిల్లగానికి. ఊరోళ్ళందరూ కూడా చెప్తున్నారు, అరే అయిపోయిందిరా, నువ్వు ఆయన ఎందుకు సతాయిస్తున్నావు, ఎందుకు అట్లా ఇది చేస్తున్నావు అని. మళ్ళీ అలా దేంట్లో సోషల్ మీడియాలో పెడతాడు, ఈ పని జగ్గారెడ్డి చేస్తలేడు అని. అరే అది అయ్యిందిరా అంటే వానికి ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు. ఇక ఊరంతా కూడా వాడిని సమ్నేస్తారు. వాళ్ళ కులపోలు కూడా చెప్పారు. లాస్ట్కి వాళ్ళ అమ్మని పిలిచి అడిగినా, ఏమమ్మా అసలు మాకేం అర్థమవుతలేదు, మరి ఊరంతా ఒక శబ్బాష్ అంటుంది, వీడేమో నన్ను మైండ్ ఖరాబ్ చేస్తున్నాడు, బుర్రంతా ఖరాబ్ చేస్తున్నాడు, ఏంది వీనికి, మరి వీనికి ఏం ఇప్పుడు ఏందమ్మా అంటే వాళ్ళ అమ్మ అన్నది, లేదు కొడుక నాకు ఇంట్లో కూడా అదే పంచాయతీ వంతోటి అన్నది. అదేందమ్మా అని అన్నా. ఏం లేదు కొడుక, ఏం చేద్దాం, మావాడు గంజాయి తాగి అట్లా అయిపోయాడు అన్నది వాళ్ళమ్మ. గాంజా తాగి వాడి మైండ్ లేదుంటుంది, అదే చెప్తుంటాడు. ఇక నువ్వు 1,00,000 సార్లు అడిగి అదే చెప్తుంటాడు అని వాళ్ళ అమ్మ అన్నది. అరే నీ అమ్మ మరి ఇప్పుడు ఎట్లా ఈ పంచాయతీ ఎట్లాడు వాళ్ళు నాకు ఇప్పుడు? ఒక మంచి పనిని ఊరంతా మెచ్చుకుంటే వీడేమో అది తప్పు అని ఇప్పుడు సోషల్ మీడియాలో అవతలకి ఏం తెలుస్తుందో తెలియదు కదన్నా, ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు ఏం తెలుస్తుంది, జగ్గారెడ్డి మంచోడు అని ఊరోళ్ళు మంచోడు అంటారు, కానీ వీళ్ళేమో సోషల్ మీడియాలో పెట్టారు. వాడేమో సోషల్ మీడియాలో పెడుతున్నాడు, జగ్గారెడ్డి ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని మనమే చెడు ప్రచారం చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ అన్నది, నేనేం చేయాలి కొడుకు, నేనేం చేయాలి జగ్గారెడ్డి, నన్ను ఏం చేయమంటావు? ఇక నా కొడుకు కాబట్టి నేను నరకం చూస్తున్నాను, నువ్వంటే సోషల్ మీడియాలో చూసి నరకం చూస్తున్నావు, కానీ నేను రోజు లేచి నుంచి పన్నదాకా నేను రోజు నరకమే చూస్తున్నాను, ఏం ఎవరిని చెప్పుకోవాలి నేను ఆమె అన్నది. సేమ్ నాకు ఎట్లా సంగారెడ్డిలో ఉన్నాడు, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అట్లా కేటీఆర్ హరీష్ రావు అట్లా జమ్మారు. అంటే తాగినా నేను అంటలేను, నాకెట్లా కూడా ఉన్నాడు సంగారెడ్డిలో, కాంగ్రెస్ పార్టీకి అట్లా వీళ్ళిద్దరు జమ్మారు అని చెప్తున్నా. వాళ్ళిద్దరికి ఆర్టీసీ కనబడతలేదు, ఆరోగ్యశ్రీ కనబడతలేదు, స్కీములు కనబడతలేవు వాళ్ళకి. ఎట్లా బదలాం చేయాలి, కాంగ్రెస్ ఎట్లా బదలాం చేయాలి, కాంగ్రెస్ ఎట్లా పుడుతుంది అల్లాలి, సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా బదలాం చేయాలి, డిప్యూటీ సీఎం క్యాబినెట్ మంత్రులు ఎట్లా బదలాం చేయాలి అనేది నడుస్తుంది.